మీరు చూస్తుంది V9 వార్తలు. కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామ శివారులో నకిలీ ఆయిల్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ శివారులో అక్రమంగా నడుస్తున్న నకిలీ ఆయిల్ తయారీ కేంద్రంపై ప్రతిపాడు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎస్ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో నకిలీ ఆయిల్ తయారీలో పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పదుల సంఖ్యలో నకిలీ ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ ఆయిల్ తయారీ విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రతిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు సార్ ఈ జిల్లాకి ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాలు గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ వధ కానీ ఇలాంటి విషయాల మీద, అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు మీ అందరికీ తెలిసింది. అందులో భాగంగా ఈ జంతు గోవులు వాటిని ఐడెంటిఫికేషన్ చేసి ఎవరికి చేస్తే దాని మీద నిఘా పెట్టడం నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తుమ్ములు ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దిన 26వ తారీఖున ధర్మవరం గ్రామం చేసిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఒక పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబట్టి